నమస్తే సిట్టమ్మ కొత్త ముచ్చట్లు పట్టుకొని వచ్చేసింది. ఇక ఆలస్యం దేనికి ముచ్చట్లు షురు చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఉలిక్కి పడ్డదంట ఢిల్లీ, కేజ్రీవాల్ సార్ని అరెస్ట్ చేసింది ఈడీ. సెకండ్ లిస్ట్ ని విడుదల చేసింది కాంగ్రెస్, గెలవటం పక్కా అంటున్న లీడర్స్. మరోసారి మోడీనే చేయాలంట పీఎం, దేశం మరింత ముందుకి పోతదంట కన్ఫర్మ్. ఇంట్లోకి జొరబడ్డరు దొంగలు, వెంటపడి మరీ తరిమిల్లు తల్లి బిడ్డలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మస్త్ అంటే మస్తు మలుపులు తిరుగుతున్నదుల్లా గా మధ్య మనీష్ సిసోడియా సారు, అటెంకాల కొంతమంది మంత్రులు, మొన్నటికి మొన్న మన కేసీఆర్ సార్ బిడ్డ కవితక్క, ఇక ఇప్పుడు కేజ్రీవాల్ సారు అంతిగా. అవునోళ్ళు సినిమాల కంటే ఎక్కువ మలుపులు తిరుగుతున్నది ఢిల్లీ లిక్కర్ స్కామ్. అయితే ఈ కేసులో మొదటి సందే పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని ఈడీ సార్లు చెప్తానే ఉన్నారు. అన్నప్పటికే ఇప్పటికీ ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సార్ని అరెస్ట్ చేసింది. అటెంకల్ ఎంపీ సంజయ్ సింగ్ సార్ని మొన్నటికి మొన్న ఢిల్లీకి వెళ్లి హైదరాబాద్ కు వచ్చి మరీ దగ్గర 4 గంటల సేపు ఎమ్మెల్సీ కవితకని మస్తు ప్రశ్నలు వేసి సాయంత్రానికి ఢిల్లీకి పట్టుకొని పోయిరు ఈడీ సార్లు. సేమ్ టు సేమ్ గట్లనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్ని సుత నేను అరెస్ట్ చేసిండ్రు ఈడీ సార్లు. సారు అప్పటికే దగ్గర 9 సార్లు విచారణకు రాలే అని ఈడీ సార్లు సార్కు నోటీసులు సుత పంపిర్రట. అయినా సుత సార్ ఓలేడంట. అయితే కేజ్రీవాల్ సార్ హైకోర్టులో కేసు వేసిండట నన్ను అరెస్ట్ చేయొద్దని. మరి ఎంక్వైరీకి ఎందుకు పోతలేవు అని కోర్టు అడిగితే ఈ కానుంచేలు పోతని చెప్పినట్ట సారు. ఇక ఇన్ని రోజుల సంది నోటీసులు పంపినా పోతలేవు అని కోర్టు సుత మేమేం చేయలేమని చెప్పిందంట. ఇక రాత్రి 7 గంటలకు సార్ ఇంటికి రానే వచ్చిర్రు ఈడీ సార్లు. అప్పటికి అరెస్ట్ చేస్తారేమన్న భయంతో చీపురు పార్టీ లీడర్లు అందరూ వచ్చి ఆగం చేసిర్రు. दिल्ली के लोग अरविंद केजरीवाल से प्यार करते हैं। दिल्ली के लोग अरविंद केजरीवाल को अपना भाई मानते हैं, अपना बेटा मानते हैं, अपने परिवार का सदस्य मानते हैं, क्योंकि अरविंद केजरीवाल ने दिल्ली वालों की जिंदगी में आमूलचूल परिवर्तन किया है। लेकिन फिलहाल ये भी सर्च ऑपरेशन है और पूछताछ की जा रही है। तो सर्च ऑपरेशन के लिए उन्हें 4 बसों में पुलिस भर के लाने की क्या जरूरत थी? सर्च ऑपरेशन के लिए उन्हें 2 वैन रैपिड एक्शन फोर्स भर के लाने की क्या जरूरत थी? सर्च ऑपरेशन के लिए पूरे इलाके में बैरिकेड लगाने की क्या जरूरत थी? तो ये बिल्कुल साफ है। देखिए, ये कोई पहला सर्च ऑपरेशन थोड़ी हो रहा है। सैकड़ों जगह रेड मार चुके हैं, 1 रुपया नहीं मिला है ईडी को 2 साल में। तो ये सिर्फ और सिर्फ अरविंद केजरीवाल जी को गिरफ्तार करने की साजिश है। लेकिन मैं फिर से कहूंगी प्रधानमंत्री नरेंद्र मोदी जी को कि अरविंद केजरीवाल एक इंसान नहीं है, अरविंद केजरीवाल एक आइडिया है, अरविंद केजरीवाल एक विचार है। आप एक अरविंद केजरीवाल को गिरफ्तार करोगे तो सैकड़ों अरविंद केजरीवाल इस देश के संविधान को बचाने के लिए खड़े हो जाएंगे। हो पा रहा है अरविंद से बाद में कुछ बात अभी कोई संपर्क नहीं है। गिरफ्तार हो जाते हैं तो क्या आप लोग यहाँ प्रदर्शन करेंगे, क्या करेंगे? देखिए, अभी तो देखते हैं क्या होता है। సార్ తరపు లాయర్లు వెంటనే దేశం పెద్ద కోర్టుకు సుత పోయి వచ్చిర్రు సార్ను అరెస్ట్ చేయొద్దని, అరెస్ట్ ఆపాలని. ఆయన సుత ఈడీ సార్లు కవితక్కని పట్టుకొని పోయినట్టే వచ్చి అరెస్ట్ చేసి నిమ్మలంగా పట్టుకొని పోయిర్రు. అయితే ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన కవితక్కని ఇప్పుడు అరెస్ట్ చేసిన కేజ్రీవాల్ సార్ని ఇద్దరిని కలిపి విచారణ చేయాలని చూస్తున్నారంటే ఈడీ సార్లు. చూడాలే మరి లాస్ట్ కి ఈ కేసు ఎందాక పోతుందో మరి. ఆడోళ్ళంటే ఎప్పుడు సాఫ్ట్ గానే కాదు, అప్పుడప్పుడు గీట్ల సుతా ఉండాలి. గీ తల్లి బిడ్డలు చేసింది చూస్తే మీరు సుతా శబాష్ అని మరీ మెచ్చుకుంటారు. ఆలస్యం దేనికి మరి, గా ముచ్చటేందో మీరే చూడుండ్రి.
అగో గా ఇంట్లోకి పోతున్నది గా ఇంట్లో చుట్టాలు కాదోళ్ళు గా వాళ్ళు దొంగలు. అవును వాళ్ళు దొంగలు. అసలు ముచ్చట ఏంటంటే పట్నంలో ఉన్న బేగంపేటలో ఒక ఇంట్లో జరిగిన ముచ్చట ఇది. ఇగో గిట్లా ఒక ఇద్దరు దొంగలు పొద్దుగాలని ఎవరు లేని టైం చూసి దొంగతనం చేద్దామని ఒక ఇంట్లోకి వచ్చిర్రట. అనుకున్నట్టే ఒక నాటు తుపాకీ చేతిలో పట్టుకొని ఇద్దరు ఇంట్లోకి పోయిర్రట. గట్ల ఇంట్లోకి పోగానే గా దొంగలను చూసి గీ అక్కలు భయపడితే గా అక్క వాళ్ళ ఇంట్లో చాలా పైసలు లేకపోతే బంగారమో పట్టుకోబోయేది. కానీ గా అక్క వాళ్ళు భయపడలేదంట. కొంచెం సుత అసలే భయపడకపోగా అటెంకాల ఇంకా గా అక్క వాళ్ళు దొంగలకి ఎదురు తిరిగిండట. అగ చూడుర్రి దొంగలని ఎట్లా పరుగులు పెట్టిస్తున్నారు. ఈ అక్కల ధైర్యానికి గా ఏరియా పోలీసులే ఇంటికి వచ్చి అందరికి ఇట్లుండాలి అని చెప్పి గా అక్కలకు శాలువలు కప్పి సన్మానం చేసిర్రు. కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నది. అవునుల్లా కార్ గుర్తు పార్టీలకు వెళ్ళి అందరు లీడర్లు వచ్చి చేయి గుర్తు పార్టీలో చేరుతున్నారు. అంతేకాకుండా ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయని జోరు పెంచింది. ఎంపీ అభ్యర్థులు ప్రకటించింది. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ఎవరెవరిను పార్లమెంట్ పంపుతానికి రెడీ చేసిందంటే అవునోళ్ళ తెలంగాణలో రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయినప్పటి సంది కాంగ్రెస్ పార్టీ మంచి జోరు మీద ఉన్నదని అంటున్నారు అందరూ. అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తు పార్టీ ఓడంగానే అటు నుండి బీఆర్ఎస్ పార్టీల లీడర్లు అందరూ వచ్చి చేయి గుర్తు పార్టీలో చేరికలు అవుతున్నారు. అంతేకాకుండా ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయని చెప్పి రేవంత్ సార్ సుత తెలంగాణలో నుండి పార్లమెంట్ కు పోయే ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాలో నుండి కొన్ని పేర్లను చెప్పిండు. అయితే ఈసారి చేయి గుర్తు పార్టీలకు వెళ్లి పార్లమెంట్ కి వెళ్లేది ఎవరెవరు అంటే పెద్దపల్లి నుంచి వెళ్లి గడ్డం వంశీకృష్ణ సారు, మల్కాజ్గిరి నుండి సునీత మహేందర్ రెడ్డి మేడం, ఇంకా సికింద్రాబాద్ నుండి ఏమో మునుపు కారు గుర్తుల నుంచి వచ్చిన దానం నాగేందర్ సారు, అటెంకల చేవేల నుంచి గడ్డం రంజిత్ రెడ్డి సార్ని ఇంకా మల్లురవి సార్ని సుత ఎంపిక చేసిరంట. అయితే ఇంతకు మునిపే మొదటి లిస్ట్ లో కందూరు రఘువీరారెడ్డి, మహబాద్ నుండి బలరాం నాయక్ సారు, వంశీచంద్ర రెడ్డి సారు, సురేష్ శెట్కర్ సార్ల పేర్లను సుత డిసైడ్ చేసింది. చూడాలే మరి అసెంబ్లీ ఎన్నికలు గెలిచి మంచి జోరు మీద ఉన్న చేయి గుర్తు పార్టీ మళ్ళీ ఇప్పుడు సుత ఎంపీ ఎలక్షన్లలో గెలిచి చక్రం తిప్పుతుందా, గదే జోరు చూపుతుందా చూడాలే మరి. టైం కాని టైంలా వానలు పడితే ఒక తిప్పలుండదుల్లా. ఇప్పటికీ పడ్డ వానలతోని ఊర్లలో మాత్రం రైతన్నులు ఆగమాగమవుతున్నారు. ఇంకో దిక్కు మళ్ళా వానలు పడితే ఎట్లా అని రైతన్నులు రంది పెట్టుకుంటున్నారు. అట్లా రైతన్నులు ఆగం కావద్దని సర్కారు బాగా ఆలోచన చేసి గిట్లా చేసిందట. ఏం చేసిందో మీరు ఒకసారి చూడుండ్రి.
అవునోళ్ళ టైం కానీ టైంలో వానలతోని మస్తు తిప్పలైతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న రైతన్నల సుత మాత్రం కండ్ల నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు చేసి తీర పంట చేతికొచ్చే టయానికి పంట మొత్తం ఆగమైతుందని. తెలంగాణలో 3 దినాల సంధి వానలు పడుతున్నాయి. ఇంకో 3 దినాలు కూడా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ సార్లు చెప్పిర్రు. ఇప్పటికే పడ్డ వానలకు చాలా దిక్కుల రైతన్నల పంటలు ఆగమైనాయి. ఈ చెడగొట్టుడు వానలతోని మా పంట మొత్తం ఆగమైందని రైతన్నలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గట్ల రైతన్నల గురించి ఆలోచన చేసిన సర్కార్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నదట. ఇట్లా వానలతోని పంట ఆగమైన రైతన్నలకు నష్టపరిహారం ఇస్తామని సర్కార్ చెప్పింది. ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్పిండు. అంతేకాదోళ్ళ పంటలకు సుత ఇన్సూరెన్స్ చేస్తారంట. కేవలం మొదటి కిస్తీ 150 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. రెండోసారి వచ్చినటువంటి 250 కోట్లకి జీవో ఇష్యూ చేశారు. మూడోసారి వచ్చిన దానికి అసెస్మెంటే చేయలేదు. అంటే 10 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కేవలం 151 కోట్లు. అటువంటి వ్యక్తులు ఈరోజు రైతుల కోసం ముసలి కన్నీరు కారవటం హాస్యాస్పదం, ఆత్మవంచనం. కాబట్టి తప్పకుండా మేము మొదటి రోజు నుంచే అసెస్మెంట్ చేయమని చెప్పాము. ఎంత నష్టపోతే అంతమంది రైతులకి తప్పకుండా నష్టపరిహారం ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం. అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన, నీటి విధానం మీద సోయి లేకుండా సముద్రానికి వదిలేసి శ్రీశైలం, నాగార్జున సాగర్ ఖాళీ చేసి పెట్టి ఈ రోజున రెండో పంటకి నీళ్ళు ఇవ్వలేదంటే మొదటి పంటకే నీళ్ళు ఇవ్వాలా మీరు నాగార్జున సాగర్ కింద. రెండో పంటకి అడిగే హక్కు లేదు. మీ యొక్క ముసలి కన్నీరు ఈ రైతులు నమ్మే పరిస్థితి లేదు. రైతుల దగ్గరికి అమ్మటి అధికారులు అంచనా వేయడానికి పంపించాము. అధికారుల యొక్క నివేదిక రాగానే ఎన్ని ఎకరాలు నష్టపోయినా అన్ని ఎకరాలకి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నామ్స్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నామ్స్ 6,000 ఉన్నాయి నష్టపరిహారం. అయినా సరే ఈ ప్రభుత్వం 10,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అసెస్మెంట్ జరిగి నివేదిక రాగానే తప్పకుండా ప్రభుత్వ పరంగానే ఆ సహాయం చేస్తుంది. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. మొన్నటి వరకు విజయ సంకల్ప యాత్రలు, అటెంకాల మోడీసార్ మీటింగ్లు, లీడర్లు జనాలల్లా తిరుగుకుంటా జనాలనే ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కిషన్ రెడ్డి సారు సనత్ నగర్కి పోయిండు. గా ముచ్చట్లేందో ఉమాల్క చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి అన్ని పార్టీలు జర నిమ్మలంగా ఉంటే బీజేపీ పార్టీ మాత్రం మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లను గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు. అంతేకాకుండా మొన్నటిదాకా కమలంపూ పార్టీ లీడర్లు రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలు చేసి జనాలలో మంచి పేరు తెచ్చుకున్నారు. అటెంకాల మోడీ సార్ తెలంగాణకు వచ్చిండు. మోడీ సార్కి జనాలు నిరాజనాలు పట్టిర్రు. ఇయాల సుత కిషన్ రెడ్డి సార్ సన్నత్నార్ పోయి జనాలతోని మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరు పాలు ఇన్నుర్రి. నమస్కారం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. ఇప్పటికే 15 మంది అభ్యర్థుల యొక్క ప్రకటన చేశాము. కేంద్ర భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు 15 మంది అభ్యర్థులకు ఆమోదం పొందింది. మరో 2 అభ్యర్థుల ఎంపిక మరో వారం రోజుల్లో పూర్తవుతుంది. ఇప్పటికే ప్రధానమంత్రి గారు స్వయంగా 5 బహిరంగ సభల్లో ఎన్నికల దృష్టిలో పాల్గొనడం జరిగింది. మా పార్టీ తరఫున మా అభ్యర్థుల ప్రచారం కూడా ప్రారంభించాము. ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ముందున్నాము. రేపు ఫలితాల్లో కూడా ముందుంటాము. గతంలో మేము 2019లో ఎవరు ఊహించని విధంగా 4 స్థానాల్లో గెలవడం జరిగింది. ఈసారి డబుల్ డిజిట్ సంఖ్య మినిమము డబుల్ డిజిట్ రావాలనే దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారు. ఏదైతే దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరొకసారి రావాలని, భారీ మెజార్టీతో రావాలని, దేశంలో అనేక రకాల సమస్యలు పరిష్కారం చేయాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ అన్ని వర్గాల మద్దతు బీజేపీకి ఉంటుందనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్తా ఉన్నాం. ఈ దునియాల స్వచ్ఛమైన ప్రేమ ఎవరిదంటే టక్కున అమ్మ నాయనలదని చెప్తారు ఎవరైనా. అవునులా అంత నిస్వార్థమైన ప్రేమ అమ్మదే. గట్లాంటి ఒక అమ్మని మీకు చూపిస్తా ఇయాల చూడుండ్రి.
ఈ దునియాలో మొత్తంలో అమ్మ ప్రేమను మించింది ఇంకేదైనా ఉందా అంటే లేదని చెప్పాలి. నవమోసాలు మోసి కనిపించింది అమ్మ. గట్లాంటి అమ్మ ప్రేమకు మించినది ఏముంటది కదా. గట్లాంటి అమ్మనే ఈ అక్క సుత. చూడుగా అక్క ఎట్లా కొడుకుని ఎత్తుకొని పరీక్ష రాయించి తీసుకొస్తున్నదో చూసిర్రా. పాపంగా అక్కకి ఎంత కష్టం వచ్చింది కదా. అసలు ముచ్చట ఏందంటే ఈ అక్క పేరు పద్మ అంట. అక్క వాళ్ళది నిర్మల్ జిల్లా అంట. అయితే గా అక్క పెనిమిటి అక్కకి కొడుకు కడుపులో వడంగానే పెనిమిటి జీవిడ్చిండట పాపం. అయితే ఈ అక్క కొడుకుకి సుత పుట్టినప్పటి నుండే పోలియో వచ్చిందట. గట్ల పోలియో వచ్చి వాళ్ళ కొడుకుకు కాలు మొత్తం చచ్చుబడి పోయినాయంట. పాపము దిక్కేమో పెనిమిటి లేడు, ఇంకో దిక్కేమో కొడుకు గట్ల అయిండు. ఇక అక్క గట్ల బాధ పడుకుంటేనే బీడీలు చుట్టుకుంటూ అక్కనే కొడుకుని చదివిస్తున్నదంట. అయితే గా అక్క కొడుకు ఈ ఏడు 10వ తరగతి అంట. ఇక 10వ తరగతి పరీక్షలు రాయనికని అక్కనే రోజు గిట్ల పరీక్ష సెంటర్ కి ఆటోలో అటెంకలు భుజాల మీద ఎక్కించుకొని తీసుకొచ్చి పరీక్షలు రాయించి తీసుకొని పోతుందంట. పాపం అక్కకి ఎంత కష్టం వచ్చింది కదా. అక్క గట్ల గంత కష్టపడి చదివిస్తున్నందుకైనా గా అక్క వాళ్ళ కొడుకు పరీక్షలలో మంచిగా పాస్ కావాలని కోరుకుందాం. ఎలక్షన్లు దగ్గర పడుతుంటే జనాలను ఆకర్షించేందుకు సానా పార్టీలు వస్తుంటాయి. అయితే గట్ల వచ్చిన అన్నిటిని నమ్మొద్దు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని. అటెంకాల కార్ గుర్తు పార్టీని అస్సలే నమ్మద్దు అని అంటున్నారు. ఇంతకీ గా పార్టీలు నమ్మొద్దని ఎవరంటున్నారు? ఎవరా సార్ ఇంకేం మాట్లాడిండో మీరే వినుండ్రి. పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. అటు ఎన్నికలు దగ్గర పడుతుంటే ఇటు జనాల దగ్గర ఓట్లు ఎట్లా దండుకోవాలని అన్ని పార్టీలు చూస్తున్నాయి. అయితే ఎలక్షన్లు దగ్గర పడంగానే అన్ని రాజకీయ పార్టీలు మాదిగల పట్ల నీచంగా చూస్తున్నాయని, చిన్న చూపుతోనే ఉంటున్నాయని మందకృష్ణ మాదిగ సార్ మస్తు గరం అయిండు. మొదటి నుంచి రెడ్డిస్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డిస్ ఆధిపత్యం ఉంటుంది. ఆ రెడ్డిస్ ఆధిపత్యం తర్వాత మొదటి నుంచి మాల సామాజిక వర్గానికి పెద్దపీట. అది ఆనాటి నుంచి ఈనాటి వరకు రుజువు అవుతుంది. ఆనాడు నీల సంజయ్ రెడ్డి తర్వాత దామోదర్ సంజయ్, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రెడ్డి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మాల. తెలంగాణలో రెడ్డి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మాల. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉండబడే మల్లికార్జున్ ఖర్గేనే ఎస్సీ మాల కర్ణాటక. మీరు గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధ్యక్షుడిగా దామోదర్ సంజయ్ కూడా ఉన్నాడు, ముఖ్యమంత్రినే కాదు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధ్యక్షుడిగా బి శంకరానంద్ ఉన్నాడు, ఆయన కర్ణాటక మాలే. నాగర్ కర్నూలులో జనాభా చూస్తే 85% మాదిగలు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ కార్యదర్శిగా వాళ్ళే పెట్టుకుంటారు ఒడిగం చేయించుకోవడానికి. సొంత జిల్లా, కానీ ఆయనకు ప్రాధాన్యత లేదు. మల్లు అనంతరాము తమ్ములకున్నంత విలువ మాదిగ కులానికి లేదు కదా. ఎంత అన్యాయం. ఓకే, జి వెంకటస్వామి కొడుకులకున్నంత విలువ కాంగ్రెస్ పార్టీలో మాదిగ కులానికే లేదు కదా. ఇప్పుడు చూడండి, పెద్దపల్లిలో కూడా మా జనాభా ఎక్కువనే కదా. పెద్దపల్లిలో కూడా 70% ఉంటాం కదా. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోనే చెన్నూరు వస్తుంది, బెల్లంపల్లి వస్తుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో షెడ్యూల్ కులాల జాబితాలో సుత దగ్గర 70% మంది మాదిగలే ఉన్నారని అంటున్నాడు సారు. అటేకాలు ఇంకా చేయి గుర్తు పార్టీకి, ఇంకా కారు పార్టీకి తెలంగాణలో మళ్ళా భవిష్యత్తు లేదని అంటున్నాడు మందకృష్ణ మాదిగ సారు. పోలీస్ అన్నలంటే ఎట్లుండాలుల్లా? మంచిదో చెడ్డదో చెప్పుకుంటా నలుగురికి హెల్పింగ్ చేసేటట్టు ఉండాలి. కానీ రోజుకి కొంతమంది పోలీసు చేసే పనులతోని మిగతా పోలీస్ అన్నలకు అందరికీ చెడ్డ పేరు వస్తుందిలా. గదైతే నిజం. గట్లాంటిదే ఈ ముచ్చట మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిందంట. అవ్వ చూడుంది గా అన్నలని ఎట్లా దబాయిస్తున్నారో గా పోలీస్ అన్నలు. పెట్టు మిషన్ పెట్టు, వీడియో మొత్తం మిషన్ పెట్టు, పట్టు అన్న మిషన్ పెట్టు. పారిపోడు మిషన్ పెట్టు. ఆగు, ఇంతమంది చూస్తారు ఇక్కడ. నువ్వు మిషన్ పెట్టు, నువ్వు అవసరం లేదు. అద్దం బలగొట్టి నువ్వు మిషన్ పెట్టు. ఆన్ చేయి, మిషన్ ఆన్ చేయి. నువ్వు అన్ని వీడియోలు కాదు, నువ్వు ఆన్ చేయి, మిషన్ ఆన్ చేయి. నీ పొలిటీషియన్ వస్తుంది, అన్నీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనోళ్ళే కదా, వేరే వాళ్ళు లేరు కదా, అంతా మనోళ్ళే కదా. ఇప్పుడు బైక్ మీద వచ్చిన వాళ్ళు కూడా మనోళ్ళే. ఇక్కడ బైక్ మీద వచ్చిన వాళ్ళు మనోళ్ళే. మనోళ్ళే. నువ్వు వీడియో పెట్టు, మిషన్ పెట్టు.
ఏం చేసాడు ఆగు వాళ్ళు. అన్నలు లారీ డ్రైవర్లంట రోజు రాత్రి లారీలతో పోతుంటే ఈ పోలీస్ అన్నలు పెట్రోలింగ్ కి తిరుగుకుంటా బయట మాత్రం గిట్ల లంచాలు ఇవ్వాలని మస్తు డిమాండ్ చేస్తున్నారట. మీరే చూడుండ్రి గా అన్నల బట్టలు ఊడదీసి ఎట్లా బెదిరిస్తున్నారు. ఈ వీడియో గాయంతా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిందంట. అంతేకాకుండా లారీ డ్రైవర్ల అన్నలు కలిసి జిల్లా ఎస్పీ సార్ దగ్గరికి సుతపోయి ఫిర్యాదు చేసిండట. మమ్మల్ని రోజు మస్తు ఇబ్బంది పెడుతున్నారని. ఎమ్మటే ఎస్పీ సార్ గట్ల లారీ డ్రైవర్లని ఇబ్బంది పెట్టినా గా కానిస్టేబుల్ అన్నలని విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పిండ్రట. చట్టాన్ని కాపాడే పోలీస్ అన్నలే గట్ల ఇబ్బంది పెడితే ఎట్లా అని జనాలు ఫుల్ గరమైతున్నారు. ఇగో గివ్వులా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.